ఏం జరిగినా ఏం అడిగినా ఎన్నికల ముందటనే ఈ టైంలోనే అధికారులను ముఖ్యమైన మస్తుగా అడగచ్చు, అడిగి చేపించుకోవచ్చు. ఏమో గెలుసుతా గదే అనుకున్నారో ఏందో ఏమో నాకు తెలియదు కానీ ఆయన ఇప్పుడేడా ఎన్నికలు ఉన్నాయి, ఎవరు ఈ అధికారులను అడిగేది అనుకుంటాన్రా? అయితే ఓ పారి పురాగా ఎన్నుండ్రి ముచ్చటేదో. బెంగాల్లో ఈ ఎన్నికలు ఉండుతోటి అందరికి కన్ను అటే ఉన్నది. ఎక్కువ తృణములు కాంగ్రెస్ బీజేపీ నడిమిట్లనే ఉన్నది పోటీ. చెయ్యి తిప్పాలని కాంగ్రెస్, కమలం బుయ్యాలని కమలం పార్టీలు, లేదు మమ్ముల దాటి ఎవలెత్తారని చెప్పేసి మమతా మేడం పార్టీ. ఇక ఎవల బాటని వాళ్ళు బరాబర్ నడుస్తాండ్రు, మస్తు అపరిస్తాండ్రు, జనాలకు దగ్గర పెట్టుకొని మాటలు మాట్లాడుతాండ్రు. అయితే ఇక్కడ గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇద్దరు కరెక్ట్ టైంలో అనుకుంటారో లేకపోతే టైం చూసి కొట్టాలనుకుంటారో కానీ ఇక్కడ తమలపాకు రైతులు గురు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాండ్రు. మాకు న్యాయం చేయాలి, గప్పుడే మీకు ఓట్లు ఎత్తామన్నట్టు రోడ్డు మీదకి వచ్చిర్రు అన్నట్టు. వీళ్ళంతా బెంగాల్లో ఉన్న తమలపాకు రైతులు. తూర్పు మేదినాపూర్ జిల్లాలో తమలపాకు పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలి అంటాండ్రు వీళ్ళు. ఎన్నికలు ఉండడంతోటి రైతులు ఇక ఆపారాలు చేసేటోళ్ళు ఒత్తిడి తెస్తుర్రట. తమలపాకు పరిశోధన సంస్థ ఏర్పాటు చేయకపోతే మా ఓట్లు వాటా మీకు ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అంటాండ్రు రైతులు. మా కోరిక తీర్చి కంపెనీ పెడితే మా ఓటు మీకే అన్నట్టు మాట్లాడుతుండ్రు రైతులు. తమలపాకులు దేశమందరే పోతున్నాయి, మస్తు డిమాండ్ నాకు. లండన్ సౌదీ అరేబియాలు సుత పోతున్నాయి ఆకులు. గంతటి వ్యాపారం జరుగుతున్న సుత కంపెనీ ఎందుకు పెట్టారు, పెట్టాలని డిమాండ్ చేస్తాండ్రు. ना अभी तो कोई नहीं है, हम लोग भी डिमांड किया था, सरकार को भी आवेदन किया था, हम लोग भी प्रेस मीडिया लेकर के जो रिसोर्स का कम से कम रिसर्च होना चाहिए पान का ऊपर में। इसमें कोई तेल निकालता है, कोई जूस बनाता है, लेकिन फिर भी हम लोग बोलता है, लेकिन काम उतना नहीं हो रहा अभी। तो कोई अपील करना चाहेंगे? अपील तो हम लोग को मीडिया में किया था, एक बार मीडिया बुला करके किया था, जो पान का ऊपर रिसर्च होना चाहिए। हम लोग भी हमारा अभिजीत गांगुली को हम पेपर दिया है, जो कम से कम संसद में 10 मिनट के लिए हमारा ये रिसर्च पान का ऊपर रिसर्च होना चाहिए, कम से कम बोलिए। तो वो तो उतना गुरु बोला नहीं है, हम देखा संसद का भाषण में वो बोला नहीं है। తెలంగాణలో వరెట్ల వండుతుందో పశ్చిమ బెంగాల్లో తమలపాకు అట్లా అన్నట్టు మస్తు మంది వీటి మీదనే ఆధారపడ్డారు. దేశం మొత్తం ఉత్పత్తిలో 66% ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఈడ తమలపాకు తోటలు 4 లక్షల నుంచి 5 లక్షల దాకా ఉంటాయి అన్నట్టు. ఎంత లేదన్నా 50 లక్షల కుటుంబాలు వీటి మీదనే ఆధారపడతారు. ఎకరానికి 70,000కు మించి సంపాదిస్తారట. తక్కువ జాగాలో ఎక్కువ సంపాదించట. మరి అంత మంచిగా ఉన్న పంట అభివృద్ధి చేసే ఓ కంపెనీ తేవాలి, దానికి సంబంధించిన కంపెనీ పెట్టాలి, రేటు కరెక్ట్ ఇవ్వాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు చేస్తాండ్రు తమలపాకు రైతులు. మరి గురి చూసి కొడుతుండ్రు. ఎవరు ఊ అంటారో ఎవరు ఊ అంటారో. ఈ ఎన్నికల ముంగటున్న సుత అటెన్నిక చేస్తారో లేదో. రైతు అన్నాడు గింత ఉన్నల్లా, ఏ రాష్ట్రమైనా ఏ ఊరైనా గింత ఉంటుంది కానబట్టే ఇలా బాధలేకైనా జనాలు.